మిత్రులారా, మెథడాలజీలో ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనే టాపిక్లో భాగంగా ఈరోజు గతంలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇవ్వండి. మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే, కాబట్టి తప్పకుండా లైక్ ఇస్తారని. మన కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ యూనిట్లో మనము దాదాపు 50 బిట్స్ అయితే ప్రీవియస్ బిట్స్ అడిగారండి గతంలో, అవన్నీ కూడా తెలుగు ఎక్స్ప్లెనేషన్ తోటి చేశాను. ఈ వీడియోలో సెకండ్ యూనిట్ అయినటువంటి ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గతంలో ఎలాంటి బిట్స్ అడిగారనేటువంటిది వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా లైక్ ఇచ్చి వీడియో చూస్తారు కాబట్టి తప్పకుండా లైక్ ఇస్తాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ అవర్ స్కూల్స్. అంటే కామన్గా ఇంగ్లీష్ అనేటువంటిది స్కూల్ లెవెల్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి టీచింగ్ చేయడానికి? ఈజ్ టు హెల్ప్ లెర్నర్స్ అక్వైర్ సింపుల్, న్యాచురల్ అండ్ లవ్ ఇంగ్లీష్. వాట్ ఎయిమ్ ఈజ్ దిస్? అసలు ఇంగ్లీష్ ఇంట్రొడ్యూస్ చేయడానికి గల రీజన్ ఏంటి, అదే ఎందుకు దానికి అక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు. తర్వాత లిటరరీ ఎయిమ్, సాహిత్యానికి సంబంధించినటువంటి లక్ష్యమా? కాదండి. అదే లింగ్విస్టిక్, భాషకి సంబంధించిందా? ఉండొచ్చండి. కల్చర్, సంస్కృతికి సంబంధించిందా? కాదండి. ఎందుకంటే మన ఇంగ్లీష్ అనేటువంటిది మన కల్చర్ కాదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఆటోమేటిక్గా. యాస్థెటిక్ ఎయిమ్, యాస్థెటిక్ అంటే మనం బ్యూటీనెస్ గురించి చెప్పడానికి కాదు, ఈ రెండు కాదండి. ఇప్పుడు లిటరరీ ఎయిమ్ కంటే లింగ్విస్టిక్ ఎయిమ్ అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి సూటబుల్. లిటరరీ అంటే సాహిత్యం కోసము స్కూల్ లెవెల్లో మనం ఇంట్రడ్యూస్ చేయాలండి, లింగ్విస్టిక్ కోసము, భాష కోసము చేస్తాం. కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ ఏమవుతుంది అంటే రెండవది ఆన్సర్ అవుతుంది. ఇది గతంలో అడిగినటువంటి బిట్ అండి. నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్ళిపోయినట్లయితే మనం ఇక్కడ చూడండి, మెయిన్గా ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ద ప్రైమరీ లెవెల్. చూడండి, ఈజ్ నాట్ ఉన్నాడు అంటే ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ అనేటువంటిది కానటువంటిది ఏది? ఇంగ్లీష్ అనేటువంటిది అని చెప్తాడు. టు మేక్, చూడండి ఇక్కడ, టు మేక్ లెర్నింగ్ అండ్ ఎంజాయబుల్ యాక్టివిటీ. అవునండి, ఇది ఉంటుంది. టు హెల్ప్ లెర్నర్స్ రిసీట్ రైమ్స్ అండ్ పోయమ్స్. చిన్నప్పుడు మనం నర్సరీలో చూసుకుంటే యూకేజీ, ఎల్కేజీ, అదేవిధంగా రిసీట్ ద పోయమ్స్ అండ్ రైమ్స్ అనేటువంటిది ఉంటాయి. ఇది కూడా కరెక్టే అండి. ద ఫెమిలరైజ్ పీపుల్స్ విత్ స్పోకెన్ అండ్ రిటెన్ ఫార్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇది కూడా మనం స్కూల్ లెవెల్లో చేస్తామండి. టు సెండ్ పీపుల్స్ అబ్రాడ్, అంటే మనం పిల్లల్ని అబ్రాడ్ పంపించడానికే ఇంగ్లీష్ అనేటువంటిది మెయిన్ లక్ష్యమా అనేటువంటిది కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అండ్ ఆబ్జెక్టివ్ అంటే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లక్ష్యం కానటువంటిది ఏంది అని అడిగిండు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ మనకంటే ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. మన క్వశ్చన్లో నాట్ ఇచ్చింది కాబట్టి ఒక్కసారి దానికి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే థర్డ్ వన్ అండి, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఆర్, అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది? టీచింగ్ ఇంగ్లీష్కు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది? ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ అనేటువంటిది ఏందనేటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి. టు మేక్ పీపుల్స్ అక్వైర్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్, అంటే లిజనింగ్ అదేవిధంగా స్పీకింగ్కి సంబంధించిందేనా? టు మేక్ పీపుల్స్ లొకేట్ కీబోర్డ్స్ అండ్ కీ సెంటెన్సెస్ ఇన్ ద లాంగ్వేజా? కాదండి. టు మేక్ పీపుల్స్ రైట్, స్పీక్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సా? చూద్దాం. అంటే రైటింగ్, అదేవిధంగా ఇక్కడేమో స్పీకింగ్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్ఎస్ అనేటువంటిది వచ్చింది, ఇక్కడేమో డబ్ల్యూ, ఇక్కడ అంటే ఎల్ఎస్ అంటే లిజనింగ్, అదేవిధంగా స్పీకింగ్ అండి. ఇక్కడ రైటింగ్, అదేవిధంగా స్పీకింగ్ అనేటువంటిది ఇచ్చింది ఇక్కడ మనకు. తర్వాత ఫోర్త్, టు మేక్ పీపుల్ అక్వైర్ ద 4 స్కిల్స్, అంటే ఇక్కడ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఇవన్నీ రావడానికి మనము మెయిన్ ఆబ్జెక్టివ్ ఆధారంగా ఇంగ్లీష్ను మనము టీచ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మెయిన్గా ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. అంటే ఉన్నటువంటి దాంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటి? ఇక్కడ ఎల్ఎస్ అని మనము ఇచ్చాడండి, ఇక్కడ డబ్ల్యూఎస్ అనేటువంటిది ఇచ్చాడు. ఈ 4 స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనము ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ద ఆబ్జెక్టివ్ దట్ సిగ్నిఫైస్ ద ఎబిలిటీ టు రికగ్నైజ్ ద బ్యూటీ ఇన్ యూజ్ ఆఫ్ వర్డ్స్. అంటే మనము ఎప్పుడైనా మనము బ్యూటీనెస్ ఇంగ్లీష్లో రైమింగ్స్ అనేటువంటిది నేర్చుకున్నప్పుడు, అదేవిధంగా రైమింగ్ వర్డ్స్ అనేటువంటిది నేర్చుకున్నప్పుడు, అదేవిధంగా రిథమిక్ అనేటువంటిది ఉన్నప్పుడు, ఐడియాస్ అండ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అందులో ఉన్నటువంటి బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? పక్క వాళ్ళను అనేటువంటిది నాలెడ్జ్ బాగుందని చెప్తామా, లేకుంటే కాంప్రహెన్సివా? అండ్ కాంప్రహెన్సివ్ మీన్స్ అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుందా? ఎక్స్ప్రెషన్స్ అంటే తన యొక్క హావభావాలు, అప్రిషియేషన్, అట్లా నేర్చుకునే వాళ్ళకు అప్రిషియేషన్ చేయడమా, అభినందించడమా? కాబట్టి వర్డ్స్, అదేవిధంగా రిథమ్, ఐడియాస్, ఫిగర్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళకు మనము నాలెడ్జ్ ఉందని చెప్పలేమండి, అర్థం చేసుకున్నారని చెప్పలేమండి, ఎక్స్ప్రెషన్స్ ఉండవండి,
అప్రిసియేషన్, వాళ్ళకు మనం అభినందించడం అనేటువంటి చేస్తాము. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్లో బెటర్గా ఏది ఉంటుందో అది ఆప్షన్ చూసుకోవాలి. మెథడాలజీలో చాలామందికి మార్కులు తగ్గడానికి రీజన్ అదే, ఎందుకంటే ఉన్నటువంటి ఆప్షన్లో బెటర్ ఆప్షన్ అనేటువంటి చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్జిటిలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఒకసారి మనం చూసినట్లయితే కామన్గా చూడండి, ఇక్కడ 102 ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్సిఎఫ్ఎస్సి, ఇది కామన్గా ఉండేటువంటి క్వశ్చన్ అండి, మనందరికీ తెలుసు, ఎందుకంటే చాలామందికి ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఎన్సిఎఫ్ఎస్సి నేషనల్ కంటిన్యూస్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఉందా లేదా? ఉండదండి, కంటిన్యూస్ ఫ్రేమ్వర్క్ ఉండదు. నేషనల్ కంటిన్యూస్ ఉండదని చెప్పినాం కాబట్టి నేషనల్ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఫర్ సోషల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇచ్చిండు. తర్వాత నేషనల్ కరిక్యులం, నేషనల్ కాంప్రహెన్సివ్ కూడా ఎక్కడ కూడా ఉండదండి, నేషనల్ కరిక్యులం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి 102 ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి చాలా సింపుల్ అండి. మనం ఏంటంటే ఎన్సిఎఫ్ఎస్సి అనేటువంటిది ఫుల్ ఫామ్ ఇచ్చిండు, కాబట్టి నేషనల్ కరిక్యులం, ఈ కరిక్యులమా లేకుంటే కాంప్రహెన్సివా లేకుంటే కంటిన్యూసా అనేటువంటిది మనం చూసుకుంటే ఈజీగా మార్క్ అయితే సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఆన్సర్ ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే కామన్గా 102 అనేటువంటి క్వశ్చన్ నెంబర్ అండి. అయితే ఒకసారి ఇక్కడ మనకు మళ్ళీ డెఫినేషన్ అడగడం అనేటువంటి జరిగింది. ఇది డిఎస్సి ఎస్జిటిలో వచ్చినటువంటి బిట్ అండి. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్సిఎఫ్టిఈ, ఇంతకుముందు మనకి ఏం అడిగింది, ఎన్సిఎఫ్ఎస్సి అడిగిండు, ఎన్సిఎఫ్ఎస్సి అడిగిండు. ఇప్పుడు ఏం అడిగిండండి మనకు, ఎన్సిఎఫ్టిఈ అడిగిండు. అంటే టీ అంటే ఏంటంటే కామన్గా టీచర్ అవుతుందా? ఇక్కడ చూడండి, కామన్గా ఫస్ట్ వన్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మనకు కామన్గా తెలుసండి. నేషనల్ కోఆపరేటివ్ అనేటువంటిది ఉండదండి, కాబట్టి తీసాను. నేషనల్ కంటిన్యూస్ అనేటువంటిది ఉండదండి, నేషనల్ కమిటీ అనేటువంటిది ఉండదండి. అంటే ఈజీగా మనము ఒక బిట్టును సంపాదించుకోవాలంటే అక్కడ మనం చదువుతున్నప్పుడు మెథడాలజీలో చాలా సందర్భాలలో మనం చదువుతూ ఉంటాము. తర్వాత నేషనల్ కరికులం అనేటువంటిదే ఉంటుంది, కానీ కోఆపరేటివ్ కానీ కంటిన్యూస్ కానీ కమిటీ కానీ ఉండదు. కాబట్టి 102 ఆన్సర్ ఏమవుతుందండి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్ అంటేనేమో స్కూల్ అండి, మనము ఫస్ట్ ఇందాక చేసాము. ఇక్కడ మాత్రము టీ అంటే ఏందండి, టీచర్ అండి, ఏమవుతుందండి, టీచర్. దిస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి సెకండ్ యూనిట్ అయినటువంటి ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్. కాబట్టి ఈ రకంగా అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఒక టెస్ట్ సిరీస్ తీసుకున్నాను, అంటే ప్రీవియస్ బిట్స్ మొత్తం ఒకసారి చేద్దాము, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది చేద్దాము. చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేటువంటిది వస్తుంది. సో ఎనహం ఇట్లా తప్పకుండా మీరు నా కోసం చేయాల్సింది ఏంటంటే లైక్ ఇవ్వడం. నేను ఎందుకు లైక్ ఇవ్వమని చెప్తున్నాను అంటే దాదాపుగా ఫ్రీ అనేటువంటిది అనుకున్నప్పుడు చాలా తక్కువ అంచనా వేస్తారు, బట్ ఫ్రీ అయినా దాంట్లో కాంటెంట్ అనేటువంటిది ఉంది, మనకు కట్అవుట్ అవసరం లేదు మిత్రమా. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. తమతోటి ఉన్నటువంటి నిరుద్యోగులకు మనకు కొద్దిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళము. విధంగా కంటిన్యూ దిస్ క్లాసెస్ అనేటువంటి కామెంట్ రూపంలో తెలియజేస్తే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అనేటువంటి థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి చాలా బిట్స్ ఉన్నాయండి. అంటే మీరు ఏం చెప్తున్నారంటే ఇందులో బిట్స్ ఇంకా పెంచండి సార్ అంటున్నారు. ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్ ఇవే అండి, 6 బిట్సే వచ్చినాయి దీని నుంచి. కాబట్టి ఫస్ట్ యూనిట్లో 50 బిట్స్ వచ్చినాయండి, థర్డ్ యూనిట్లో కూడా బాగా బిట్స్ వస్తున్నాయి. కాబట్టి ఎన్ని బిట్స్ ఉంటాయో వాటిని మనం కొద్దిగా అంటే ప్రాక్టీస్ టెస్టులు చేసేటప్పుడు కొద్దిగా వాటిని పెంచేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎనీ హోమ్ ఇట్లా తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బాయ్, జై హింద్.